అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి, వీరమహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు. కేవలం నమ్మకం, సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన పర్స్పెక్టివ్ తోటి, వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది, సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది, ఆవేదన ఎలా ఉంటుంది, వీటి నుంచి పుట్టింది జనసేన. సరిగ్గా వచ్చే సంవత్సరం 26 మార్చి 14కి ఒక పుష్కర కాలం అవుతుందంటే 12 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలే. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండి, వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా, అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలు దృష్టి సారించలేకపోయాను. కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా, దేని మీద చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటి మీద ఎప్పుడు దృష్టి, మా అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటే ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి. ఈరోజు 150 మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం. ఒక 18,000 మనల్ని నమ్మే జన సైనికులు, వీర మహిళలు వచ్చారు. అదే ఈ రోజున 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది. ఈ రోజున వేదిక పైన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మనకి చైర్మన్స్, నాయకులు, ఇంతమంది బలంతో వచ్చాం. కాకపోతే 12 సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది. అంటే దీనికి ఎవరు కారణం? దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంప్షన్. అంటే విముక్తి, అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని. అలాగే తట్టుకొని నిలబడాలి, రెసిలియన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి. అలాంటి గుణం నాకు ఉంది. కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు. అలాంటిది మన జన సైనికులు, వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదిక పైన కూర్చున్నాం, మీకు మాట్లాడగలుగుతున్నాం. యు ఆర్ ద అన్సంగ్ హీరోస్. మీ పేర్లు తెలియకపోవచ్చు, మచ్చుతోనే. అందుకని మేము ఈసారి ఏం చెప్పానంటే, మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం. అందుకని నేను అందరినీ పిలిపించాను. తెలంగాణ నుంచి కావచ్చు, మన శివ కావచ్చు, చెంచులు యువకుడు. నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే, ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది. సో 2014లో పెట్టి ఆ రోజున స్టేజ్ పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో, ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను. ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను. ఆ రోజు ఏ నిజాయితీతో, ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను. దెబ్బలు తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు, నా నడక తడబడలేదు. దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర, ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది, కానీ బలహీనపరచలేదు. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా, గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్, ఇందాక నేను చెప్పినట్టుగా
యు ఆర్ ద రియల్ హీరోస్. మీరు నిజమైన హీరోలు. అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ, టైమ్ అండ్ పేషెన్స్. అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు. నేను కలలు కన్నాను, దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుద్దో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది. ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు, డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది. ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి వచ్చాను మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందుకు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం. అలాగే మూడోది, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి. నాలుగోది, ఐదోది చిట్ట చివరిది, భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడే, శక్తియుక్తులు పరిమితం. అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా. నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిగిపోయారు. నాకు ఆనందం వేసింది. ఎవరు కాంటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు. నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి,
మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్కచెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప గెలుపు ఓటమి నాకెప్పుడు తెలీదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం. కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు నిస్వార్థంగానే పని చేసుకుంటూ వెళ్ళాను. సత్ఫలితాలు ఇవ్వాలి, నేను దారి దోపిడీలు చేయాల, కాంట్రాక్టులు తీసుకోవాలా. మరి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ బాగుండాలి, మంచి నిర్ణయం ఉంటుంది, ఇదే నమ్మాను. దానికి తగ్గట్టుగానే మీరందరూ నిలబడ్డారు, నన్ను అర్థం చేసుకున్నారు. 2019 నుంచి 24 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు. వీడి ఐడియాలజీ ఏంటి, మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు మీరు ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, కులాలను కలిపే ఆలోచన ఏంటి, ఏమన్నదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏంటి, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండే. కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు. ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు, వీళ్ళు చూడాల. నేను చెప్పా, కన్ఫ్యూజన్ మీ పాలిటిక్స్, మీ ఐడియాలజీ. అంటే మీరు ఏం ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున? క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు ఏం అర్థమవుతుంది? చిన్నప్పుడు మేము చదువుకోలేదా? ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయిండొచ్చు, కానీ చదువుకున్నాం. మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్నాం. ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫాబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం మీరు మొత్తం అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా అంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి చెప్పి దశాబ్దాలు ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు? ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ. మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద? మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము 7 సిద్ధాంతాలుగా మాట్లాడాం. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం.
అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? కానీ కాలం నేను ఒక్కని చెప్తే సరిపోదు, నిలబడాలి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు. అందుకు నేను నిలబడి చూపించాను. నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను ఈరోజు.